నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హైదరాబాద్ మెహదీపట్నంలోని సెయింట్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ అండ్ మెహదీపట్నంలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి కేటీ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను నిర్వహించిన పార్లమెంట్ సెషన్ ను ఆసక్తిగా వీక్షించిన ఆయన వారి ప్రతిభను అభినందించారు. మహిళా శక్తి ఎంతో గొప్పదని పేర్కొన్న కేటీఆర్ యువతులు భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. जय श्रीमान सेंट जॉन्स कॉलेज गार्ड को गार्ड करवाने की अनुमति चाहती हूँ। जय श्रीमान गार्ड बचाओ शस्त्र गार्ड जनरल सल्यूट सलामी द गार्ड सलामी शस्त्र सेंट जॉन्स कॉलेज गार्ड को विसर्जन करवाने की अनुमति चाहती हूँ। जय श्रीमान the enactment of Youth Parliament, I request Dr. Lavanya Anjali, Head Department of Public Administration, to kindly introduce the events. Honorable speakers, Sri Kavakula Karakaru, respected Mr. Principal, judges, deans, heads of department, Yeah, she's our plus one assistant. So 43 years now. Yes. You always heard say that for the first time. We are fortunate. Thank you. And thank you for accepting our invitation. By the way, I'm late, so other kids. It's an honor to be invited by Sita. We have no idea. It's great to hear from you. See, there are several that have branched out, that have focused on rankings, that have done so many other things. But I think you guys have focused on quality. You guys have focused absolutely on building a stellar reputation. And I think eventually that. arrival of the speaker.
Let us now proceed with the first business of the House, poll for information. Secretary General, please. Honorable Speaker and the National Youth Parliament, She urgent ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఖాళీ గ్యాస్ సిలిండర్ ను పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆప్ నాయకులు మాట్లాడుతూ వంట గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని మోపిందని మండిపడ్డారు. పెరిగిన ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు చీరకట్టి గాజులు తొడుగుతూ నిరసన చేపట్టారు. వెంటనే వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. गुजारिश करते हैं इसको कम करना चाहिए। పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను आम आदमी पार्टी जिंदाबाद। आम आदमी को कहते गैस का रेट कम करो कम करो कम करो गैस का रेट सेंट्रल गवर्नमेंट कम करो। పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే बना रहे खाना सालन बना रहे సిలిండర్ రేట్ ఉంటే మన్మోహన్ సింగ్ గారికి వచ్చేసి గాజులు పంపించింది. మరి ఇప్పుడు వచ్చేసి నిత్యావసర వస్తువులు పెరిగినాయి. అలాగే దగ్గర వచ్చేసి 1100 చిల్లర అయిపోయింది. అంటే సబ్సిడీ ద్వారా 900 అంటే 1000 రూపాయలు దాకా అయింది. కొంచెమైనా మళ్ళీ 60 రూపాయలు పెంచారు. ఏది ఇంట్లో సిలిండర్ కి గాడుకునే సిలిండర్ కి రోజు గాడుకుంటాం. అన్నం తింటావా గడ్డి తింటావా అర్థం కావట్లేదా ఈ మోడీకి? మన ఏంటిది కమర్షియల్ వచ్చేసి దగ్గర 150 అదే కాకుండా వచ్చేసి మన ఆటోలలో కూడా ఆ విధంగా ఉన్నాయి. గాజులు వేస్తున్నప్పుడు ఆమె గాజులు పంపించింది మన్మోహన్ సింగ్. మేము మోడీ గారికి గాజులు వేస్తున్నాం. ఈ మోడీ ప్రభుత్వం మనకి ఈ రోజున వచ్చేసి ఎల్పిజి గ్యాస్ ధరలు ఇలా పెంచితే ఎలా ఆడవాళ్ళు ఎలా భరిస్తారు? అది బడ్డెన్ ఎంతవరకు పడుతుంది? ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కటి పెంచేశారు. ఎల్పిజి గ్యాస్ అలాగే వచ్చేసి 60 రూపాయలు పెంచారు ఇంట్లో యూజ్ చేసుకునేటి. అలాగే కమర్షియల్ వాటికి వచ్చేసి 155 రూపాయలు పెంచారు. ఆటో అన్నలు కూడా బాధపడుతున్నారు. ఎల్పిజి వాడే ఆటో వాళ్ళని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని. ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో అప్పులేమో వచ్చేసి అదాని అంబానీ మెహుల్ చౌకీ వాళ్ళందరికీ అప్పులు ఇస్తాడు, మాఫీలు అంటారు. సామాన్య ప్రజల మీద వచ్చేసి ఇలా భారం మోపుకుంటూ నడ్డు వీరుస్తూ ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నది? దేశాన్ని అప్పుల పాలు చేసిండు. వచ్చే 11 సంవత్సరాలు కాలేదు కానీ 250,000 కోట్ల అప్పులు చేసిండు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర మనకి ఎన్ని 60,000 కోట్ల అప్పులు ఉంటే 11 సంవత్సరాలు అంటే వాళ్ళు 50 సంవత్సరాలలో వచ్చేసి 65,00,000 కోట్ల అప్పులు చేస్తే వీళ్ళు వచ్చి రాగానే 11 సంవత్సరాలు మరి డెవలప్ ఏమైనా అయినా అంటే అటు కూడా కాలేదు. ఎంతసేపు వచ్చేసి అచ్చేదినంటాడు సచ్చేదని తీసుకొచ్చాడు. మనందరూ సామాలు ఇప్పుడు వచ్చేసి అంత టైప్ లో ఉన్నది. నిత్యావసర వస్తువులు తట్టుకోలేక ధరలు తట్టుకోలేక ఒక్క పూట తినాలంటేనే కష్టంగా ఉన్నది. అలాంటి టైప్ లో ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసి దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత బడ్డెన్ పడితే ఎవరిని అడగాలి? మాఫీ చేయమని చెప్పేసి ఎవరిని అడిగిండు? ఎవరు అప్పులు ఏమన్నాడు? ఆయన మోడీని వచ్చేసి వాళ్ళకి అప్పులు ఎందుకు ఇచ్చాడు? ఎవరిని అడిగాడు? అప్పులు ఇచ్చేటప్పుడు ప్రజలను అడుగుతున్నారా? అలాగే వచ్చేసి మళ్ళీ మాఫీ చేసేటప్పుడు ఏమన్నా అడుగుతున్నా అంటే ఓన్లీ బడాబాబుల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు తప్ప సామాన్య ప్రజలకు అసలుకి న్యాయం చేసే విధంగా లేడు. ఈ రోజున బడ్డెన్ వచ్చేసి ఈ విధంగా పడుతుందంటే మనం వచ్చేసి ఖచ్చితంగా రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ మోడీ గారిని కోరుతున్నాం. చేత కాకపోతే పోయినసారి స్మృతి ఇరానీ వచ్చేసి 400 రూపాయల సిలిండర్ ఉంటే గాజులు పంపించింది మన్మోహన్ సింగ్. మరి ఇప్పుడు ఈయన చీర వేసినాం, మేము గాజులు వేసినాం. నువ్వు చూస్తున్నావా? నీకేమో లక్షల రూపాయల అన్నం తింటున్నావు. మరి పేద
అంటే సిగ్గుండాలా? నేను ఒకరే చెప్తున్నా, నువ్వు చేత కాదు, మోడీ గారు దిగిపో. హైదరాబాద్ నాంపల్లి గృహకల్పనలోని టీజీఓ భవన్ లో గ్యాస్ట్రేట్ అధికారులు సౌకత్ ఆధ్వర్యంలో దావతీ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్యాస్ట్రేట్ అధికారులు సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ తో పాటు ముస్లిం అధికారులు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందును స్వీకరించారు. కులమతాలకు అతీతంగా అధికారులు అంతా సమిష్టిగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నట్లు ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు. సైలెంట్ ఇవ్వబడుతున్నాము. సైలెంట్ ఇవ్వబడగానే మన ఊరు తీసుకొని చూడండి. దాంతో పాటు మీకు ఈ హలీం కూడా ప్రొవైడ్ చేస్తూ స్టేజ్ మీద స్టేజ్ లో క్వశ్చన్ షోలు నమోదు చేసుకుంటారు. కాబట్టి కొంచెం మారే పరిస్థితి ఎవరికి ఉండదు. కాకపోతే అయినా ఈ సందర్భం కాకుండా కానీ అల్లా దీవెనలతో మీకంటే ఏది చేయదన్నా మీకు అన్న ఒక్కసారి చూడన్నా రంజాన్ మాసంలో 12 రోజులు ఉపవాసం చేసే ముస్లిం సోదరులందరూ కూడా తెలంగాణ అధికార సంఘం అదేవిధంగా యావత్ CGEC 10 లక్షల మంది, అందులో సుమారుగా 1,00,000 పైన ముస్లిం సోదరులు అంటే ఎక్కువ ఉన్నారు. 1,20,000 చూడవచ్చు. అందరికీ CGEC పక్షాన రంజాన్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన పెద్దలు, అదేవిధంగా దీన్ని నిర్వహించిన కావాలి మెట్రో డైరెక్టర్ వారికి, వారి ప్రభుత్వ బృందానికి, అదేవిధంగా ఉన్న అన్న సభ్యులకి, వారి బృందానికి, అదేవిధంగా ఇక్కడ విశేష ఇంకా చేసిన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మనకి లైవ్ 19 రోజులు అంటే ఇంకా 11 రోజులు ఉంది ముందు పెట్టాలని చెప్పి అన్స్పెక్టర్ గా గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం సాంప్రదాయం ఉండేది. ఇక్కడ ఇదే బిల్డింగ్ లో బయట మనం పెట్టినవాడు. గత 10 సంవత్సరాలు సాంప్రదాయం ఉంది, పక్కన పోయింది. పోయినసారి ఏదైతే శ్రీరామం చేసుకుంటున్నాము, అదేవిధంగా వినాయకులు చేసుకున్నాము, అదేవిధంగా నిశ్చయితులకి క్రిస్మస్ తీసుకున్నాం, సేవింగ్ చేస్తాం. ఇది కూడా మళ్ళీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ఆల్రెడీ జిల్లా నాయకత్వాలు జిల్లాలో చేస్తూనే ఉన్నాం. చాలా మంది కూడా మనం అటెండ్ అవుతున్నాం. ఇక్కడ కూడా మొదటిసారి ఎక్స్పెరిమెంట్ గా పెట్టగానే చాలా గ్రాండ్ గా పబ్లిసిటీ అంత పెద్ద స్థాయిలో చేసుకోలేదు. ముందు క్లియర్ చేసుకోలేదు. నెక్స్ట్ పైన మంచిగా చేస్తున్నా నిర్వహించుకుంటూ అందరం ఇందులో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం అందులో తెలంగాణ హైదరాబాద్ ఇక్కడ ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి ఎవరు ఎవరికైనా ఎక్కున్నారు, ఎవరు ఎవరికైనా తక్కున్నారు. అందరూ సమానమే, అందరం కలిసి ఉంటాం. ఆ కొద్దిసే విధంగా తేడా ఉంటే మాట్లాడడానికి ఉన్న అంశాల్లో ఆ నిమిషంలో ఉంటుంది తప్ప అందరూ ఇక్కడ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాలో కానీ, హైదరాబాద్ కానీ అంతా ఈ ప్రభుత్వం కూడా లక్షలుగా 2 గారు విధానాలు ఉన్నారు. జస్ట్ ఏ వర్గం ఇష్టపడతాం చేసుకుని ముస్లిం పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని భాగ్యనగరంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి గృహకల్పనలోని TNGOS ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో దావతీ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వైస్ చైర్మన్ షాహిముద్దీన్ ఖురేషి, TNGO అధ్యక్షుడు మారం జగదీష్ తో పాటు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం ఉద్యోగులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. हमारी रियासत है, हमारा मुल्क है। वसल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिहि व अस्हाबिही अजमईन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।
ఓకే ఓకే ఇక్కడ సుగంధ అలా అట్లనే ఇక్కడ రైట్ ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.